రైట్ సార్, నిన్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 129వ జయంతి నిన్న జరిపారు. సో బీఆర్ఎస్ హయాంలో ఆమెకు తగిన గౌరవం దక్కలేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోటి ఉమెన్స్ కాలేజీకి ఆమె పేరు పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ ఆమె మనవరాలికి కూడా మహిళా కమిషన్లో సభ్యురాలుగా భాగస్వామ్యం కల్పించాము అని అంటున్నారు. అండ్ ఎమ్మెల్యేలకు కూడా తగిన గౌరవం ఇచ్చాము, తగిన పోస్టులు కూడా ఇచ్చాము. అంటే ఇప్పుడు వీటి వల్ల ఆమెకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన గౌరవం ఇచ్చింది అనుకోవాలా? అసలు ఐలమ్మకు గౌరవం ఇచ్చింది కమ్యూనిస్టులు. ఆవిడ జమీందారు వ్యతిరేక విష్ణూరు జమీందారు వ్యతిరేక పోరాటంలో ఆవిడ పొలాన్ని కోసి ధాన్యాన్ని ఇంటికి చేర్చింది ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు. జమీందారుకి వ్యతిరేకంగా తిరగబడింది ఆ పార్టీ అండతోటి చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా ఆమె చనిపోయేంత వరకు కూడా కమ్యూనిస్ట్ నాయకురాలుగానే ఉంది. కొడుకు కూడా సిపిఎం సర్పంచ్ గెలిచాడు. అయితే ఆ తర్వాత ఐలమ్మ వీరత్వాన్ని ఆ తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ ఇంకొంత ఎక్స్పోజ్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఇంకొంత ఎక్స్పోజర్ చేస్తుంది. మంచిదే, ఎందుకంటే ఒక బీసీ సామాజిక తరగతి చెందిన మహిళని ఈ విధంగా ఆమె చరిత్రను బయటకు తీసుకురావటం మంచిదే. తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ ఇంకా ఎక్కువ గుర్తింపు ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక యూనివర్సిటీకి ఐలమ్మ యూనివర్సిటీ పెట్టడం అని పేరు పెట్టడం, తర్వాత మనవరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడం, ఇది ఏదేమైనా ఒక అట్టడుగు వర్గాలకు గుర్తింపు, బీసీలకు గుర్తింపు, ఒక అణగారినటువంటి సామాజిక తరగతి చెందినటువంటి వారికి గుర్తింపుగా మనం భావించవచ్చు. కాబట్టి ఐలమ్మను గుర్తు చేసుకుంటే ఒకటి జమీందారు వ్యతిరేకంగా నిలబడ్డ తీరు గుర్తొస్తుంది, ఒకటి ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా పోరాడిన తీరు గుర్తొస్తుంది, మూడవది ఆ వీరత్వం ఈనాటి యువతల్లో ఇన్కల్కేట్ అయితే ఇంకొంత ధైర్య సాహసాలుగా యువతలు మహిళలు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా రజకులకు మంచి రోజులు వస్తాయి అని అంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ విధంగా వస్తాయి అవి? అంటే వాళ్ళ వృత్తి కమర్షియలైజేషన్ అవుతా ఉంటే, క్యాపిటలిజం పెరుగుతూ ఉంటే వృత్తులను నశించిపోతున్నాయి. ఈ కమర్షియలైజేషన్ లో ప్రధానంగా నష్టపడ్డది బీసీ కులాలే, ఎందుకంటే వృత్తుల మీద ఆధారపడ్డటువంటి కులాలు. కాబట్టి ఇటువంటి కులాలకు ఇవాళ వాషింగ్ మిషన్స్ వచ్చే వాళ్ళు ప్రధానంగా బట్టలు ఉతకటం అనేది వాళ్ళ వృత్తి. వాషింగ్ మిషన్లు వచ్చినాక దరిదాపు వాళ్ళ గురించి అడిగే పరిస్థితి లేదు. గ్రామాల్లో కూడా ఇవాళ వాషింగ్ మిషన్లు ప్రవేశించినాయి. కాబట్టి వాళ్ళ వృత్తి నాశనం అయింది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకు ఆ ప్రత్యామ్నాయ వృత్తి వాళ్ళకు చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకే కాదు, బీసీ కులాలకు చాలా స్టీల్ పాత్రలు వచ్చినాక కమ్మరి వృత్తి మూలబడింది, ట్రాక్టర్లు వచ్చినాక వడ్రంగి వృత్తి మూలబడింది. ఇట్లా వృత్తుల వారి వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. అందుకని దీర్ఘకాలంలో వీళ్ళని ఎకానమీ భరించాలంటే వీళ్ళకి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ చూపెట్టాలి. అందుకని రజకులకు కూడా ఆల్టర్నేటివ్ వృత్తి చూపెడితేనే వాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు రిప్లేస్ చేసేటువంటి అవకాశం ఉంది.